హాయ్ హలో ఈరోజు మనం పప్పు అండ్ వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకున్న తర్వాత పప్పు అండ్ మిర్చి టమాటా వాటర్ 2 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత పసుపు అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేయాలి. దాని తర్వాత టమాటా మిర్చి క్యారెట్ ఆలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 3 వాటర్ వేయాలి. 2 గ్లాస్కి బియ్యంకి వేసిన తర్వాత అవి మసలితే బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత 20 మినిట్స్ పెడితే రైస్ ఉడికితే ఇంకా మన వెజ్ పులావ్ రెడీ. దాని తర్వాత పప్పు ఉడికితే దాన్ని రుబ్బాలి. రుబ్బిన తర్వాత పప్పు పోసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పప్పుని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడకాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.